ఇదిగో భగవతి, సార్ డ్యూటీలో పడి ఆ షారుఖ్ ఖాన్ గారి సంగతి మర్చిపోయామే. వాడేదో ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాడే. ఓ సార్ ఫోన్ చేయండి సార్, తెలిసిపోద్ది. అంతేనంటావా? ఆ, వీడొకడు నా ప్రాణం తీసేస్తున్నాడు. అర్జెంటుగా ఎవరినప్పుడు ఇరికించేసేయాలి. ఎలాగబ్బా? సార్ నమస్కారం సార్. ఏమయ్యా షారుఖ్, ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటివి, ఇయ్యకపోతివి. ఉంది సార్, మనం వెతుకుతున్న జాకాలగడ్ బ్యాచ్ లో 2 ముఖ్యమైన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు సార్. మీరు అర్జెంట్ గా రోడ్ నెంబర్ 25 వచ్చేయండి సార్. అట్టగా వెంటనే వచ్చేస్తున్నాం. ఉంటాను సార్. నమస్కారం సార్. మంగపతి, సార్ ఫాలో మీ. ఎక్కడి సార్? నెక్లెస్ రోడ్కి, ఎందుకు సార్? బోట్ షికార్కి. బోర్డు షికారక? సార్ సార్ మీరు వెళ్ళండి సార్, ఇంటికి వెళ్ళి నేను మావిని తీసుకొచ్చేస్తాను. ఎప్పటి నుండి చంపేస్తుంది బోర్డు షికారో అని. మనం వెళ్తుంది బోట్ షికార్ కాదురా, ఆ జాకాలు గాడి బ్యాచ్ ని పట్టుకోవడానికి. కమ్ ఆన్, ఫాలో మీ. ఎస్ సార్. కానిస్టేబుల్, అరెస్ట్ దెమ్. ఓకే సార్. ఇన్నాళ్లకు దొరికారు వీళ్ళు, ఇక వీళ్ళ నా బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. మొన్న కూడా సేమ్ డైలాగ్ అన్నారు. సీఏ గారి దగ్గర నుండి ఫోన్ రాగానే జీప్ ఎక్కించి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దింపొచ్చారు. షట్ అప్. ఆ పరిస్థితి వేరు, ఆ సిచ్యువేషన్ వేరు, ఆ సందర్భం వేరు. అంతొద్దు, మూడింటికి ఒకటే మీనింగ్. రేయ్, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? ఆ విషయం త్వరగా చెప్తాను కానీ అటు లుక్ వేసుకోండి. వేసుకుంటావు. చూడండి చెప్తాను. అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చే బావా. ఆడున్న పార్టీకి చెందినాడు వచ్చే పార్టీకి చెందినాడు తెలియదు కానీ మీ పని అవుట్. ఫోన్ ఎవరికైనా చేసుకోమను. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేసుకోమను, నారా లోకేష్ బాబుకు చేసుకోమను, కల్వకుంట చంద్రశేఖర్కి చేసుకోమను, కుంజేటి రోషయ్యకి చేసుకోమను. ఎవరికైనా ఫోన్ చేసుకోమను, నాకేం భయం లేదు. నేను విధి నిర్వహణలో సుభాష్ చంద్ర బోసుని. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. ఆ సంగతి నాకు తెలుసు, ఎమోషన్ కోసం వాడారు. రండి సార్, ఆగిపోయారే. ఆయన ఆగిపోలేదు, వస్తున్నారు. నువ్వు పిలవకపోయినా రావాల్సిన బాధ్యత నాకుంది. తెలుసు సార్, డ్యూటీలో మీరు నాకంటే 4 ఆకులు ఎక్కువ నాకు తెలుసు సార్. అటు చూడండి సార్, అటు చూడండి సార్. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా కాజేస్తూ ఇన్నాళ్ళు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నటువంటి జాకాల ముఠాలు ఉండే ముఖ్యులను ఎంతో రిస్క్ చేసి పట్టుకున్నాను సార్. మీరు చెప్పండి సార్, వాళ్ళని ఏం చేయమంటారు మీరు చెప్పండి సార్. చాయిస్ ఈజ్ యువర్స్ సార్. మర్యాదగా వాళ్ళని వదిలే. థ్యాంక్ యూ సార్. ఏం సార్ ఏమన్నారు? మర్యాదగా వాళ్ళని వదిలేయమన్నారు, లేకపోతే మీ ఉద్యోగం ఊడిపోద్దని ఆ చెప్పారు. మాట ఆయన అన్నారు, నువ్వు ఎక్స్ట్రా చేయబాక. Shut up. సార్, ఏమయ్యా, నువ్వు అరెస్ట్ చేయడానికి మా బామర్దే దొరికాడు నీకు? ఇతనే మీ బావమరిదే? మరి మొన్నటతను వాడు నా బామర్దే. ఒకరికి 2 బావమరుదులా? ఒకరికి 2 పెళ్ళాలుంటే తప్పు కానీ ఎంతమంది అయినా బావమరుదులు ఉండొచ్చు. 2 పెళ్ళాలున్నా తప్పులేదురా. నీలాంటి ఒక కానిస్టేబుల్ ఉంటే తప్పు. You shut up. సార్, కానిస్టేబుల్, ముందు వాడిని బయట తీసురా. ఎస్ సార్. రండమ్మా, రండి సార్, రండి. ఎవరమ్మా నువ్వు? నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని సార్. నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటే ఎంత చెప్పినా వినకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సారీ అమ్మా, నువ్వు వెళ్ళు. చూడు మిస్టర్ లక్ష్మీ నరసింహ, సార్. ఈ బెళ్ళప్పలకేం తక్కువ లేదు. సార్, దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. సార్. 4 రోజులు అసలే దొంగలు పట్టుకుంటే సరి, లేదా గుర్తుందిగా ఉరి. ఎప్పుడో డైరీలో నోట్ చేసుకున్నారు సార్, మీరు డేట్ ఫిక్స్ చేయడమే తర్వే. డేట్స్ ఫిక్స్ చేయ నీకు. మీరు పదండి సార్, నాకు కొంచెం పనుంది తోటి. రారా. నమస్కారం సార్. ఏమయ్యా షారూక్, ఏం నమస్కారం. సార్, మొన్న నీ దెబ్బకు నా ఉద్యోగం పోయేది. ఏంటి సార్ ఏమైంది సార్? ఏమయ్యేది, మొన్న నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు అరెస్ట్ చేసే కదా. వాడు ఎవడో కాదంట, మా ఎస్పీ బావమరిదంట. అయ్యో సారీ సార్. ఏం సారీ 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 సరే కానీ ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పబోయా జాకాల ముఠా గురించి? దొరికినాయి సార్. దొరికినట్టు దొరికి మిస్ అయిపోయినాయి సార్. దొరికి మిస్ అయిపోయిందా? మిస్ అయిపోయింది. అది చెప్పు, ఆ మిస్ అయిపోయింది చెప్పు. మిస్ అయిపోతే ఎట్లా చెప్తాం సార్? ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఏరి అవతల పారేశారు కదా, పారేసి మాకు చూపించు. ఆ రాళ్ళు కూడా మిస్ అయ్యని చెప్తే మళ్ళీ రాళ్ళు అంటే ఎలా సార్? ఫోన్ వచ్చి నాకు. హలో సార్, సార్ సార్ నమస్కారం సార్. అట్టగే సార్, ఇప్పుడే వచ్చేస్తున్నా సార్. ఎవరు సార్? మా ఎస్పీ. ఎస్పీ గారితో వెళ్ళండి సార్, ఉద్యోగం పోతుంది. వెళ్ళండి సార్. సరే సార్. అప్పుడే నీకు వయసు అయిపోయిందా? నా వయసు నువ్వు లేని నా లైఫ్ ఏస్టు కైపు, నా కత్తి నా కైపు. పడుకుంటే ఎంత అందంగా ఉందో అప్పుడే శాశ్వతంగా పడుకున్నావా నా దీపిగా? పడుకునే. ఏం జరిగిందిరా? ఘోరం జరిగింది. ఏ లేచిపోయిన మీ ఆవిడ తిరిగి వచ్చేసిందా? కాదు, రాత్రి పడ్డ పిడుగు దెబ్బకి 4 పోయాయి. ఎలా జరిగింది? ప్రకృతి కన్నారి చేసింది. ఓ, ఎడం కన్నా కుడి కన్నా? కౌంటర్ లాపి క్యాష్ ఇస్తే వాటికి డౌన్ సంస్కారాలు చేసుకుంటాను. నిన్న బాగానే ఉన్నాయి కదరా? నిన్న డేట్ ఎంత? 18. ఇవాళ 19. రోజు మారితే డేట్ మారదా? డేట్ మారితే ఫేట్ మారదేటి. ఇదిగా పాలసీ కట్టిన మరుసటి రోజే పాలసీ డబ్బులు అడిగితే ఎవరా? రూల్స్ ఒప్పుకో. ఇగో డబ్బులు ఇవ్వకపోతే నేను మా సంఘం వాళ్ళు అసలు ఒప్పుకో. మా సంఘం వాళ్ళు వచ్చారనుకో,
ఇక్కడ ధర్నా చేసి నీ ఫోటోకి దండ వేస్తారు జాగ్రత్త. శ్రీశైలం అన్న అంజనన్న సీన్ ఆపరా బాబు, వాళ్ళు వస్తే నన్ను చంపేస్తారు. ఇప్పుడు డబ్బులు లేవు కానీ తర్వాత రా ఇస్తాను. నిన్నే కదండి నాకు దాయమని 10,000 ఇచ్చారు. పతివ్రత అంటే నువ్వేనా బాబు? వెళ్ళు, ఊర్లో పెట్టుకోబట్రా. అలాగేనండి. నా తెల్ల అవునండి, మనలో మనమాట. ఇప్పుడు వీటి మీద కమిషన్ ఎంత వస్తుంది? బొంగు వస్తుందరా? అదొక పెళ్ళం, నువ్వు క్లయింట్ ఏదవా, చచ్చిన గోరులు ఏదవా అని తెచ్చానండి. పువ్వులు లేవని ఆకుల్లో పెట్టి తెచ్చానండి. గొర్రెలే కదా, సింబాలిక్ గా ఉంటుందని. బావు బేకారు, చెల్లి సహకారు. ఆకులు బావుకి ఇచ్చేయమ్మా. అమెరికన్ షారూక్ ఖాన్ ఒక్కొక్క గొర్రెకి 1500 క్యాష్ డౌన్ క్యారీ ఆన్. పదండి, నేను వస్తున్నాను. పదండి, ఇవాళ బాగానే వర్కౌట్ అయింది. అమ్మ నా గొర్రె, నువ్వేదో వెర్రి గొర్రె అనుకుంటే నన్నే బకరాన్ చేస్తావా? చెప్తాను. ఆకులేం చేయమంటారండి? తమలపాకులు పచ్చడి చేద్దు గాని చాదస్తం ఎక్కువైపోయింది. హలో హలో, పాట అయ్యి అరగంట అయింది. లే లే. చాలా థ్యాంక్స్ అండి. హ్యాండ్తో హ్యాండ్ కలిపారు, లిప్తో లిప్ కలిపారు, బాడీతో బాడీ కలిపారు, స్టెప్తో స్టెప్ కలిపారు. ఇన్ని చేశారు కాబట్టి పనిలో పని మిమ్మల్ని లవ్ కూడా చేసుకోవచ్చా? చేసుకో. అయ్యో బాబాయ్, మీరు ఇంత మంచారేమిటండి? కదా, ఏమిటో అలా పేరు వచ్చేసింది. బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ లక్లో బ్యాడ్ పీకేసి గుడ్ కలిపేసి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి కూడా చేసేసుకుందామా? ఆ ఒక్కటి అడక్కు. అదేమిటండి అలా అనేశారు? ఏ, నేను అందంగా లేనా? అందం పెద్ద పాయింట్ కాదు, మరి ఆస్తి అంతస్తు. అసలు మీ ఆస్తి మొత్తం కలిపితే ఎంత ఉంటుంది? దాదాపు 10 కోట్లు ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు. మరి నాది ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. అప్పుడు నా ఆస్తి ఎన్ని కోట్లో చెప్పడం చాలా కష్టం. అందుకని నీ స్టేటస్కి మించిన ఆశలు నువ్వు పెట్టుకోవద్దు. నీ రేంజ్కి తగినట్టుగా ఏ టాటా బేటాను, బిర్లా బచ్చాను, ఎన్టీఆర్ కొడుకును, సుబ్రహ్మరెడ్డి సన్ను ఆ రేంజ్లో ట్రై చేసుకో. నీకేమన్నా ప్రాబ్లం అయితే చెప్పు, నేను ఫోన్ చేసి చెప్తాను. నా రేంజ్కి నేను ఏ మైసూర్ మహారాజా మరదలను, జోధ్పూర్ మహారాజా కూతురునో, అదవుతుంది ఎలిజబెత్ రాణి దాని డాటర్నో చేసుకుంటాను. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను కాదు, ఇంకాసేపు మనం ఇలాగే నిరోధ్ ప్యాకెట్ మీద జంటలా తిరుగుతుంటే జనాలు మనల్ని అపార్థం చేసుకుని నీకు నాకు ఏదో కనెక్షన్ ఉందనుకుని బలవంతం పెళ్లి చేసినా చేస్తారు. అసలే పాడులోకం. అందుకని నా మాట నేసి నువ్వు కారు ఎక్కేసి వెళ్ళిపో. ఒకవేళ కారు తెచ్చుకోలేదనుకో, బస్ ఎక్కేసి వెళ్ళిపో. మనం ఇంకా కింగులం కాలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నేను నడవడం నలుగురు చూస్తే 4 రకాలుగా అనుకుంటారు. అందుకని జాగింగ్ చేస్తున్నట్టుగా ఈ టైప్లో వెళ్ళిపోతాను. ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోమించేసావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్ట్లు, 5 రకాల బ్రష్లు ఉన్నాయి. తొందరగా తోమేసుకోండి. ఇదిగో, టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. ఇందులో దారుణం ఏముందండి? ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు? నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవుళ్ళు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయే, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట. అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలేక తప్పుతుందా? అనుభవిస్తా. పట్టండి అయితే. తోండి. చాలా ఇంకా ఉన్నాయా? వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. అమ్మో, ఇన్ని సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడు సిగ్గు శరం లేదంటే పర్వాలేదు కానీ
చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా వేసి కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. ఎవరండి, మీకేం కావాలి? ఇక్కడ ఓనర్ గారు రూమ్ ఏదండి? ఓనరా? ఓహో, ఎండినా. ఇలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. చెక్ ద ఫైల్ ఇమిడియట్లీ. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకేం కావాలని అడుగుతున్నానయ్యా. మీ దగ్గర పని ఏమైనా ఉంటే ఇస్తారని వచ్చాను సార్. పనే? నీకా? నువ్వేం పని చేస్తావు? పెయింటింగ్ చేస్తాను సార్. ఇవన్నీ నేనే వేశాను, చూడండి సార్. హలో శివ. డాడీ, ఇవాళ మా కాలేజ్ యానివర్సరీ. నువ్వు వస్తావా? కొత్తగానే పేరెంట్ గానే గెస్ట్ గానే. మిమ్మల్ని గెస్ట్ గా ఎవరు పిలుస్తారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? లేకపోతే ఏంటండి, లాస్ట్ మంత్ మా పెద్దక్క కొడుకులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చారని వాళ్ళని బట్టలు తీసి ఎండలో నుంచి పెట్టారు. లాస్ట్ వీక్ కరెంటు బిల్లు లేట్ గా తెచ్చాడని వాడిని వేలు తీసుకెళ్లి ఫీజులో పెట్టమన్నారు. లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి వాడి ఫోటోకి దండ వేలాడుతూ ఉండేది. నిన్న నాటకానికి గెస్ట్ గా వెళ్ళి అక్కడ వెన్న దొంగిలించిన కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్ కి పనిష్మెంట్ ఇచ్చారు. అబ్బబ్బబ్బబ్బా, మీ పనిష్మెంట్లకు భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా? నా చెప్పులు ఎక్కడ పెట్టాను? నువ్వేమిటి ఇందులో ఉన్నావు? నేను నైట్ సూప్ సరిగ్గా చేయలేదని హైగారు ఇందులో పెట్టి తలిపేస్తారమ్మా. ఇంకో గంట ఉంది కదా, అప్పుడు తలుపు తీసావేంటి? ఆపండి, మీ పనిష్మెంట్లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చిచి, మీకు భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు. నా బంగారు తల్లిని చూసుకోవడానికి 2-3 రోజులు గజపతిరావు కొడుకు వస్తున్నాడే. వచ్చి నెక్స్ట్ డేనే పారిపోతాడు. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతనికి పనిష్మెంట్లు గట్రా ఏముండవు. అమ్మయ్యా, అలాగే పని వాళ్ళకి కూడా పనిష్మెంట్లు తీసేయండి. పని వాళ్ళ విషయంలో దూరేవు కాబట్టి నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నానులే. ఏంటండి అది? అరగంట గోడ కూర్చేయి. హలో, ఎవరండి? నేనమ్మా గజపతిని. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. జైలు గారు లేరా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. చెప్పండి. ఓ ఏం లేదమ్మా, అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా, ఓ 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి. అమెరికాలో ఉండొచ్చాడు కదా, అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు. అయ్యో, దానికేం భాగ్యం అన్నయ్య గారు. 10 రోజులు కాకపోతే 4 రోజులు ఉండమనండి. కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి. తప్పకమ్మా, తప్పక ఉంటానమ్మా. అలాగే. కళ్ళు కోట్లో పెట్టుకుని నడుస్తున్నావేంట్రా? ఎక్కువ మాట్లాడావు అనుకో ఏం చేస్తావా? నీ గుండెల నిద్రతలు మీ ఇంట్లో దోమలు ఎక్కువ? ఒరే టంగ్ స్లిప్ అయితే గుర్తు చంపేస్తారా? గుర్తుడం మాకు రాదండి. రారా చూసుకుందారే. నువ్వే రావచ్చు కదా. రారా. ఏంటే కింద కూర్చున్నారు? సోఫాలు కూర్చుని అమ్మేశారా? అయ్యి బాబు, డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. షో క్యాన్సిల్ అయితే ఈ నైట్ ఎలా? అప్పారావు వస్తే బాగుంటుండే. అప్పారావు ఎక్కడ? ఆవిడ ఎక్కడ ఉన్నారండి? అప్పారావు వెళ్ళు, చూడు. మారుతి, నువ్వు ఎక్కడికి? చిన్న సెటిల్మెంట్ వెళ్ళొచ్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ అప్పారావు, మీ చేతిలో ఏదో పవర్ ఉందంట కదా. కమాన్, షో మీ యువర్ మ్యాజిక్. ఈ డ్రెస్ ఏం చేస్తారో చేయండి. మా గురువు గారు తలుచుకుంటే దేన్నైనా షేప్ మార్చేయగలరు. అయితే డ్రెస్ విప్పేయమంటారా? అవసరం లేదండి, ఒక్క నిమిషం. కళ్ళు మూస్తారు చాలు, తర్వాత మీరే చూస్తారు, చూపిస్తారు కూడా. మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి. వావ్, యు ఆర్ ఫెంటాస్టిక్. ఐ లవ్ యు. అంటే ఇక ఎట్లా బతకాలరా? తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా. అమ్మా, ఎంతసేపు అమ్మా? భయ 1 మినిట్ నా. ఎక్కడ చచ్చారా? రండ్రా. అది నీ రజనీ కజిన్ సుస్మిలా ఉంది. నా మాటిని ఉత్తర రే. సుస్మినేరా? నా మాట ఏంట్రా రే. పెట్టొద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి. సర్ప్రైజ్. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా కూర్చో. 100 years రా నీకు. ఇలా తలచేనా లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను.
పోనీలేరా, రజనీ పోతేనే దాని కజిని నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా, అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్లేలో. మేడం మెను ఏమేమి ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring roll, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg pieces, drumstick, chicken pakoda. That's enough. భయ్యా, 3 cokes. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలీదు. ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి? నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే. చూడు సుస్మి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టించాలు. ఇక మీదట అమ్మాయిలకి పెట్టదలుచుకోలేదు. ఏంటి పిల్ల అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంటుగా ఈ ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూశారు. మంచి అక్కడ రేట్లు పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కులు సమాజం నుండి అర్జెంటుగా దూరంగా వెళ్ళాలి. సార్, టోటల్ ఇయర్ టర్న్ ఓవర్లోంచి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 18,56,00,000 వచ్చింది. కాదు, 16,56,00,000. లేదు సార్, నేను కరెక్ట్గానే చూశాను. 18,56,00,000. మీరు కరెక్టే, కానీ అందులోంచి 2 కోట్లు నేను నొక్కేశాను అనుకోండి, అప్పుడు 16 కదా. అంటే మేడం గారికి తెలియకుండా మీరు ఆ 2 నొక్కేస్తారా సార్? ఎందుకు సార్? ఏమండి, మన దగ్గర పనిచేసే వర్కర్స్ ఇళ్లల్లో పిల్లలు ఎంతమంది బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మన రమణగాడి కూతురు బైపీసీలో స్టేట్ ఫస్ట్. దాన్ని ఎంబీబీఎస్లో జాయిన్ చేయాలి. ఎంత అవుతుందో తెలుసా? 50 లక్షలు. ఎవడు కడతాడు? వాడికి అంత సీన్ లేదు, నేనే కట్టాలి. అంతేకాదు, మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 10,000 మంది వర్కర్స్ పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ ఫీజులు కట్టాలి కదా. ఎవడు కడతాడు? నేనే కడతాను. అందుకే ఆ 2 కోట్లు నొక్కేశాను. చూడు, ఈ విషయం మేడంకు మాత్రం తెలియకూడదు. తెలిస్తే నీకు మంగళహారతి. సార్ బిల్లు. అది ఆ అమ్మాయి వచ్చి బిల్లిస్తుంది. ఆ అమ్మాయి రాదు గాని బైక్ పెట్టి వెళ్ళండి సార్. బైకా? ఎందుకు? ఆ పార్కింగ్ ప్లేస్ లో బైక్ లోనే చూసారా? అవన్నీ మీలాంటి కేసులే. మీ బైక్ కూడా అక్కడ పెట్టాలండి సార్. అంటే బైక్ పెట్టాల్సిందేనా? మీలాంటి బాధితులు బైక్ పెట్టి మన్నాడు వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్తారు సార్. చూడబోటి బాగున్నావా? ఏంటి గురు, జంకు జమా పడింది 200. అందుకే గురు, ఆ అమ్మాయి దగ్గర మేము తినకుండా తాగాం. అందుకే నేను తాగింది కోకోకోలా. ఇలా అవుతుందో నాకు ముందే తెలుసు. వదిలేండి రా పాపం, ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం. ఎవరు చెప్పాలి ఎంత తీయండి. రూపాయి పావులానా? అంతకన్నా మా దగ్గరే ఉంటాయి. మీ ఫేసులు మీరును. ఐడియా తీరా బాబాయ్, తీరా తీరా బాబాయ్, తీరా. అదే చాలా, రేపు వచ్చి తీసుకుంటాం. ఇది మాకు మామూలేగా. పదండ్రా. నో. ఏమండి? ఎందుకు సారా ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నావు? నీకోసం పిచ్చోళ్ళగా డాన్సులు చేసుకుంటూ తిరుగుతున్నాను తెలుసా? అయినా నువ్వు రాలేదు. ఎందుకు నా లైఫ్ తో ఇలా బంతాట ఆడుకుంటున్నావు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సారా. వై యు బిహేవింగ్ లైక్ ఎ ఫూల్? హలో, హలో, ప్లీజ్ వెయిట్. బాస్, ఆ అమ్మ కోసమే ఇదంతా చేసి థ్యాంక్స్ చెప్పదానికి వస్తే అవాయిడ్ చేసామంది. థ్యాంక్స్ చెప్పనిస్తే ఇక్కడతోనే కట్ అయిపోతుంది. ఇప్పుడు అవాయిడ్ చేశాను కదా, రాత్రంతా నా గురించి ఆలోచిస్తుంది. దట్స్ వాట్ ఐ వాంట్. సాయం చేసి మాయమయ్యాడు. మళ్ళీ అతను కనిపించేలా ఎప్పటికీ కనిపించను. నీకు కావాల్సింది కూడా అదే కదా సారా? నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. అందుకే నీ లైఫ్ నుంచే కాదు, ఈ ప్రపంచం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. హలో, ఇదిగో అబ్బాయి, నిన్నే. స్టాప్. వస్తున్నాను, అక్కడే ఉండు. కదలకు, చచ్చిపోతావు. హలో, ఏంటి అంత చిన్న ఎందుకు వస్తున్నారు? మీరు చూస్తారా? రాయో. కాదండి. చెప్తా. అరే, ఎందుకు ఆపుతున్నారు? నిన్ను నీకు తెలియకుండానే మా చారిటీకి పెద్ద హెల్ప్ చేసావు తెలుసా? అయితే నన్ను తోసేసి నాకు హెల్ప్ చేయండి. చిచి, ఏం మాటలే అవి? ఒక్కరోజు నాతో గడుపు. సారీ,
నేను ఆ టైప్ కాదు. చిచి నేనంత చీప్ కాదు. కాస్ట్లీయా? అబ్బా అసలు టైపే కాదు బాబు మొగ్గోల. మరి ఇందాక రోజు గడపమన్నారు. గడపడం అంటే నాతో 1 డే స్పెండ్ చేస్తే నీకు బ్రతకడానికి 100 కారణాలు చూపించి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని ప్రూవ్ చేస్తాను. యు డోంట్ నో ది వాల్యూ ఆఫ్ లైఫ్ యా. ప్లీజ్ 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 యా ట్రస్ట్ మీ. ఒక్కసారి నా మాట వినమా. జస్ట్ 1 డే డోంట్ డై ప్లీజ్. ఓకే 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 ఓకే. చావాలన్న నా ఫ్రస్ట్రేషన్ కంటే ఆపాలన్న మీ ఫ్రస్ట్రేషన్ మోర్ డేంజరస్ గా ఉంది. థాంక్స్ అమ్మా క్యాచ్ చేసావ్. జనరల్ గా చచ్చేవాడు చివరి కోరుకుంటాడు. మీరు చచ్చేవాడిని కోరుకుంటున్నారు. అందుకే మీకు ఒక రోజు టైం ఇస్తాను. అరౌండ్ 1 కండిషన్. ఏంటయ్యా అది? నాకు లైఫ్ మీద హోప్ క్రియేట్ అవ్వకపోతే రేపు మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేయాలి. ఎందుకంటే నా దగ్గర టాక్సీ కూడా డబ్బులు లేవు. ఓకే డన్. Ciao, Janaki, madam. Ciao, Peter. No, Peter. Now I'm Peter Ganesh. Please sit down, madam. I'll get you something. Peter Ganesh. ఈ పేరు వెనకాల పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. వినాలంటే పేషెన్స్ ఉండాలా? లేకపోతే ఏంటండి చచ్చేవాడిని ఆపి తీసుకొచ్చి పీటర్ గణేష్ శంకర్ గణేష్ గొడవ నాకెందుకు? ఫ్రస్ట్రేట్ అవ్వకు రామారావు, పాయింట్కి వస్తున్నా. ఈ పీటర్ కూడా నీలాగే సూసైడ్ కేసు. సేమ్ స్పాట్. ఆన్ ది స్పాట్ నేను అక్కడ ఉండడం వల్ల సేవ్ చేయగలిగాను. అతని ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టి అసలు ఈ ప్రాబ్లం ఏంటి ఆ పీటరు అని అడిగాను. చెప్పుకొచ్చాడు. అతను రకరకాల వ్యాపారాలు చేసి నాశనం అయిపోయాడు. ఒకే వ్యాపారం చేస్తే బాగుపడేవాడేమో. అబ్బబ్బే అతన్ని పార్ట్నర్స్ దెబ్బేశారు. అంటే మా సైరబాన్ లాగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదిగో పీటరు, నీకు చచ్చేంత ధైర్యం ఉంది కదా, ఆ ధైర్యంతో బ్రతికి చూడవే అని కౌన్సిలింగ్ ఇచ్చాను. సింగిల్ సిట్టింగ్ లో సెట్ అయ్యాడు. అప్పుడే వాళ్ళ ఇంట్లో ఫుడ్ టేస్టీగా ఉందని గమనించి ఈ రెస్టారెంట్ పెట్టించి గణేష్ బొమ్మ ఇచ్చాను. యాక్చువల్ గా అతనికి నేర్చింది బొమ్మ కాదు, నమ్మకం. ఆ నమ్మకంతోనే బిజినెస్ పీక్ వెళ్ళింది, ప్రాబ్లం వీక్ అయిపోయింది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, డెత్ ఇస్ హారబుల్ అని తెలుసుకున్నాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? బెచ్చం పడిందని బంతిని పారేసుకోకూడదు, బాధొచ్చిందని బతుకుని పాడు చేసుకోకూడదు. బంతికి ప్యాచ్ చేసి పని జరిపించినట్టే లైఫ్ కి కూడా చిన్న టచ్ అప్ ఇచ్చి లాగించేయాలి. ప్యాచ్ వేసుకొని పని జరిపించుకోవడానికి నాదేమో పీటర్ గాళ్ళగా ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదండి, సైకలాజికల్ ప్రాబ్లం, లవ్ ప్రాబ్లం. అర్థమైంది. అందరూ మా పీటర్ గాళ్ళ సింగిల్ సిట్టింగ్ లో సెట్ అవ్వరు. నీకింకా సిట్టింగ్స్ అవసరం. ఇప్పుడు ఈ విగ్రహం చూసి ఏం నేర్చుకోవాలి? నిగ్రహం. చావ్ జానకి మేడం. చావ్ జేమ్స్. ఈ జేమ్స్ ఒకప్పుడు మోస్ట్ నోటోరియస్ పిక్ పాకెటర్. ఇతనిలో ఏం టాలెంట్ నోటీస్ చేశారు? పేషెన్స్. కన్నేసిన పర్సని కొట్టేయడానికి కొన్ని గంటలైనా గుంట నకలా వెయిట్ చేయగలడు. అర్థమైంది. దాన్ని మీరు క్యాచ్ చేసి ఇలా క్యాష్ చేసుకోమన్నారు అన్నమాట. కరెక్ట్. ఒకప్పుడు జనాల పర్సులు కొట్టేసిన జేమ్స్ కి ఇప్పుడు జనమే పర్సులు తీసి డబ్బులేస్తున్నారు. చూసావా? హాయ్ అక్క. మొత్తానికి దొరికేశాడా? దొరకడం కాదు, నేను టైంకి వెళ్ళకపోయింటే ఎవరికి దొరకకుండా పోయేవాడు. పేరు రామారావు. మా కజిన్స్ ఇంకి పింకి. ఫాదర్ డాంకీనా? ఫీల్ అవ్వకండే, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. లవర్ హ్యాండ్ ఇచ్చింది. ఇతనే అందరికి హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు. చూసారండి, ఆడదాని చేతిలో మోసపోయిన మగాడంటే అందరికీ లోకువే. ఆ సైరాబాన్ కోసం దేశం వచ్చాను. జేబులో రూపాయి లేదు. తను చేసిన మోసం గుర్తుకొచ్చినప్పుడల్లా ఎవరైనా గట్టిగా కౌగులించుకుని ఒరే రామారావు నీకేం పర్లేదురా, నేను ఉన్నాను రా అని ధైర్యం చెప్పాలనిపిస్తుంది. కానీ ఎవరున్నారు? ఎవరు లేరే. నీకు వదలండి మేడం, నేను వెళ్ళిపోతాను. వదలండి మేడం, నన్ను వదలండి, నేను చచ్చిపోతాను. నీకేం పర్లేదయ్యా, నేనున్నానయ్యా, డోంట్ వరీ. చూసావా, హక్ చేసుకోమని వాడి. ఎందుకు మా సైరాబాన్ నా లైఫ్ తో ఫుట్బాల్ ఆడుకుంటుంది? ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది రామారావు. జీవితం బంతాట లాంటిది. కొట్టిన బంతి కనిపించలేదని గేమ్ ఆటం మానేస్తామా? కొత్త బంతి కొనుక్కుంటాం. అలాగే సాయిరాబాను కాకపోతే ఇంకో ఉదయ్ బాను. అయినా నీకు వచ్చిన ప్రాబ్లం ఎంతయ్యా? ఆఫ్టర్ ఆల్ క్రికెట్ బాల్ అంతా, బాస్కెట్ బాల్ అంత ప్రాబ్లం ఉన్నా లైఫ్ తో ఫైట్ చేస్తున్న ఒక యోధుడు గురించి నీకు చెప్పాలి. అతన్ని ఎవరు వదిలేశారు? దేవుడు వదిలేశాడు. 3 ఏళ్లకే తల్లి పోయింది, 13 ఏళ్లకే తండ్రి పోయాడు. నెక్స్ట్ వికెట్ 23 కా? అంత గ్యాప్ లేదు. ఆ నెక్స్ట్ ఇయర్ పెంచిన అత్తమామలు కూడా చచ్చిపోయారు. అమ్మా బాబోయ్, ఎంత మందిని పొట్టను పెట్టుకుని వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఎవడండా బకాసురుడు? ఏమైనప్పటికీ కళ్యాణం నీకు కక్కు నాకు అనే మహిళ చిత్రం డైలాగుల్లో బండబూతులు మరీ తక్కువగా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇలా అయితే మన సినిమా ఇండస్ట్రీకి ఎంత తలవంపులు. ప్రపంచంలో ఇంకే దేశంలోనూ బూతులు డైలాగ్స్ రూపంలో వాడరు. అది మన దేశానికి మాత్రమే ఉన్న ఘనత. ఈ మధ్య మన నిర్మాతలకి దర్శకులకి ఏం దుర్బుద్ధులు పడుతున్నాయో బూతులు తగ్గించేసి నీతులు పెంచేస్తున్నారు. దీనికి మన కమిటీ నిరసన వ్యక్తం చేయాలి. మొన్నటికి మొన్న ఆ పతివ్రత సినిమాలో మచ్చుకి ఒక్కటంటే ఒక్క బూతు కూడా లేదు. ఆ దుస్థితి చూసి నా కన్నీళ్ళు వచ్చాయంటే నమ్మండి. అంతేకాదు, గత కాలంలో చక్కగా జయమాలిని, జ్యోతిలక్ష్మి, హలం ఇలాంటి నటీమణులు మంచి బట్టలు వేసుకునేవారు. ఈ మధ్య హీరోయిన్లు ఒళ్ళంతా చీరలతో చుట్టేస్తున్నారు. దీన్ని మనం ప్రతిఘటించాలి. నభూతో నభవిష్యతి అన్నారు. బూతు లేనిదే సినిమాలకి భవిష్యత్తు లేదని సినిమా లోకానికి చాటి చెప్పాలి. తక్షణమే మనం ఈ ఉద్యమానికి నడుం కడదాం. వాసి మీ అమ్మల కడుపులు మాడా, మీకు కొంపలో ఏం పనులు లేవంటే నడువులు కడతారు. నడువులు కాదే, గోన్ సంచులతో మీ నోళ్లు కట్టేసుకోండి. తిని కొంపలో కూర్చోకుండా సినిమాల్లో బూతులు తక్కువని అని మీటింగ్ పెడతారా? అసలు మీలాంటి వాళ్ళు కాదు సినిమాలంటే అంక చండాలంగా తయారవుతున్నాయి. మిమ్మల్ని వెళ్ళనే, బయటికి వెళ్ళనే, లెగిసారా లేదా? వెళ్ళు. అసలు వెళ్ళను కాదులేవే. ఇదేమైంది? రమా ఎక్కడికి వెళ్ళి తెచ్చావే? రమా
వెంటయ్య మా ఆవిడని చూసావా? ఉమ్మి చేస్తావరా? మిగతా ఆడవాళ్ళతో కలిసి తను పారిపోయింది. అది కూడా పారిపోయిందా? దీని తల్లిసే కదరగా. పొద్దున్నే టూత్ పేస్ట్ ట్యూబ్ నా దగ్గర తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకుంది. సినిమాకి వెళ్ళి ఉంటుంది ఈ పాటికి. ఈవేళ మన్మథ మాయ అనే చిన్నపిల్లల సినిమా రిలీజ్. టూత్ పేస్ట్ తాకట్టు పెట్టిందా? అమ్మ దీని తగలయ్యోయ్. ఎట్ట టూత్ పేస్ట్లు, నాలిక బద్దలు, సవరాలు, తలపినులు తాకట్టు పెట్టి సినిమాలకు లగెత్తుంటే ఎట్టగా చెప్పంటయ్యా? ఎన్నిటికని తాళాలేసుకు చావని చెప్పు. పెంటయ్యా, నీ పేరుకు తగ్గ బుద్ధయ్యనిది. రుచి మరిగావు. బజార్లో ఉన్న తాకట్టు కొట్టు మూసేసి ఇంటికాడే పడి ఉంటున్నావు. ఎప్పుడు మారామ ఏ వస్తువు తాకట్టు పెట్టడానికి తీసుకొద్దా అని గోటిగా నక్కలాగా కాసు కూర్చుంటున్నావు. నువ్వైనా ఈ తప్పని దానికి గడ్డి పెట్టక్కర్లేదంటయ్యా. మన్మథ మాయ చిన్న పిల్లల సినిమా. నీ అవ్వ అట్లాంటి సినిమాలు చూసేవాడికి కాదయ్యా, తీసేవాడికి ఉండాలి బుద్ధి. అన్నొచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిదన్నయ్యా? నీదే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్న చేతున్నట్టున్నారా? వస్తే చంపేస్తాను దేవుడు. అన్న వచ్చాడంటే మన పని అయిపోయింది. మాకేం తెలీదన్నా, అంత ఎక్కువ చేశాడనా? ఏరా, మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? ఎస్, నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం. దాన్ని వంచాలంటే వీడిని సీన్లు తెంచాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం. వీర బ్రహ్మం. వీర బ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అన్నయ్య, మీరు వేరే బ్రహ్మం తెలియకుండా నోటుకొచ్చి మాట్లాడేశాను. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది. రండి అన్నయ్య, కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అన్నయ్య, నాకు సారీ చెప్పడం అలవాట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అన్నయ్య. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లోడు తీసుకోవడం ఎందుకన్నయ్య? సరేగానయ్య, మీకు సంధ్య మేడంకి అవునరా, నేను గుంటూరు అయితే అది గొంగూరు లాంటిది. అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య, మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండన్నయ్య, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్న, నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. అన్నా బాస్ ఎక్కడా? అలా మడదలతో మాట్లాడుతుండ్రా. చిన్నప్పుడే మలేషియా వెళ్ళిపోయావు, ఇంతవరకు రాలేదు. అందుకే తాళిబుట్టు తీసుకొని నేనే మలేషియా వచ్చేస్తున్నా. చెప్పు, నీకేం కావాలో చెప్పు. నువ్వు పక్కకు రావాలి. ఎన్నిసార్లు చెప్పాను రా మీకు? మరదలతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? జతవా సన్నాసులారని. సారీ జాను. ఆ గిడిగాడు లేడు, అదే దుబాయ్ దామోదరం గాడు. డైమండ్స్ రేపు ఫ్లైట్ దిగుతున్నాడంట. డైమండ్స్ వచ్చేస్తున్నాయి, నువ్వు పెళ్లికి రెడీగా ఉండే. స్వీట్ జాను. రేయ్, ఆ సహాయం గడు మన మీద ఫోకస్ పెట్టాడు. దొరికితే పాస్పోర్ట్ ప్రాబ్లం అవుద్ది, నాకు మలేషియా దూరం అయిపోద్ది. అందుకే కొత్త బకరా కావాలి. అన్నా, నిన్న వీడు పోలీస్ స్టేషన్ లో 4 బకరాలు చూశాడంటనా? అవునన్నా,
అవునన్నా, కొట్టేసిన సెల్ ఫోన్ తో సెల్ఫీలు దిగుతూ పోలీసులకు దొరికారంటన్నా. మరి ఇంకా ఇక్కడే నుంచున్నారేట్రా? వెళ్ళి పట్టండి. అలాగేనా? నీ మరదల మీద మోజు ఎక్కువైంది, మైండ్ దొబ్బిందనా? ఒరే టొప్పారం, వాళ్ళతో చేస్తేనే సహాయం గడికి డౌట్ రాదు. అర్థమైందా? అర్థమైందనా? ఓకే. నా బతికేంటి ఇలా అయిపోయింది? అప్పుడే నైట్ డ్యూటీలు అంట. నైట్ డ్యూటీలు అంటే మామూలు విషయమా? అసలు ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అంతా నా కర్మ. ఓసారి లోపలికి రావా ప్లీజ్? భయపడకు, రా. ఏంటమ్మా ఈ పొగలు? పొగలు కాదబ్బాయి, సెగలు. వచ్చి వాటేసుకో. వాటేసుకుంటే పోతాయా? చెప్పండి. బ్రహ్మాండంగా పోతాయి. అమ్మో, నాకంటుకుంటే? నిన్ను వాటేసుకోవడానికి మేము ఉన్నాగా. అయితే ఓకే. రా అబ్బాయి, వాటేసుకో. వదులు. పోయినాయి పోయినాయి. అబ్బా పోయినాయి. అమ్మయ్యా, నా ఒంట్లో వేడంతా దిగిపోయింది. అవునమ్మా, ఇంతకీ ఇదేం రోగం కొత్తగా ఉంది? పప్ప రోగం. వయసు ముదిరితే వస్తుందిలే. సర్లే, ఇవన్నీ నాకెందుకు. ఇంతకీ మీరు ఊరు కొత్తగా వచ్చారా? ఎప్పుడు చూడలేదు. ఏంటనేది మాటల్లో చెప్పమంటావా, ఆట పాటల్లో చెప్పమంటావా? నాకు ఆటపాటలంటే చాలా ఇష్టం. ఓకే. సిలకలూరిపేట నుండి పెద్దాపురం దాకా వెతికి చూడరా, నాలాంటి వాడి వేడి సోకులాడి ఉండబోదురా. హాయ్